దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మరొక మారు దేవుని సన్నిధిలో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభువే మనల్ని ఆకర్షించాడు. ఇది మన భక్తి కాదు, శక్తి కాదు, కానీ దేవుడే మనల్ని ఆకర్షించాడు. అందును బట్టి దేవాది దేవునికి నా మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ దినపు వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ చల్లని వేళల్లో నీ సన్నిధిని ఆశ్రయించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృప కొరకు స్తోత్రమయ్యా. ఆశతో నీ పాదాలను సమీపిస్తున్నాం. ఆశగల వారి ప్రాణములను తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నావు. జ్ఞాపకం చేసుకొని ఈ దినం కూడా నీ వాక్యం కొరకు ఆశతో, అపేక్షతో ప్రభువా, ఆకలి దప్పులతో నీ ఎదుట నిలిచి ఉన్న బిడ్డలందరినీ మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. జీవం కలిగిన నీ వాక్కును మా మధ్యకు బయలుదేరనిమ్మని ప్రార్థిస్తున్నాను. పరలోకం నుండి నేరుగా నీ శబ్దం మా మధ్య ధ్వనించబడినట్లుగా నీ కృపా కార్యమును జరిగించండి. ప్రతి ఒక్క బిడ్డను నీ స్వాధీనమందు, ఆధీనమందు ఉంచుకొని బహు చక్కగా విషయాలను ప్రభువా నేర్చుకోవడానికి, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా కన్నులు తెరవబడినట్లుగా నీ కార్యం మాకు జరిగించి మహిమ పొందండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీదకి నీ అభిషేకము, నీ శక్తి దిగిరానివ్వండి. సహాయం చేయండి నాయన. ఉట్టివాడను, మట్టివాడునైనా నన్ను నీ చేతులకు అప్పగించుకోండి. దాసుడు ఉట్టివాడు ప్రభువా, నీవే నీ వాక్కు నా నోట ఉంచి నాయన, నీ అభిషేకం నా తల మీద నుంచి ప్రభువా మాట్లాడి మహిమ పొందమని, మహిమ, ఘనత, ప్రభావములు నీ నామమునకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. మంచిది. దేవుని వాక్య భాగంలోనికి మనం వెళదాము. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మనం గడిచిన కొన్ని దినాల నుండి యెహోవానగు న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అసలు న్యాయం అంటే ఏంటి, తర్వాత అనేక విషయాలు మనము ఏ విషయాల్లో మనం ఏ విధంగా న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి, మన ప్రవర్తనలో మనం ఎలాగ న్యాయ ప్రవర్తన గలవారమై మన న్యాయ ప్రవర్తన మనకు సాక్ష్యం ఇచ్చేటట్లుగా ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మన నడవడిలో దేవునికి న్యాయం కనబడాలనే విషయాన్ని దేవుడు మనకు బోధించాడు. మన మాటల్లో, మన తలంపుల్లో, వ్యాపారంలో, మనం తీర్చే తీర్పుల్లో, మనం చేసే ఉద్యోగం, దాని విధుల్లో, ఆ తర్వాత మన కుటుంబంలో, ఆ తర్వాత మన సమాజంలో, ఆ తర్వాత నీ సంఘంలో, నీ దైవజనుడి ఎదుట నీవు న్యాయ ప్రవర్తన గలవాడివై నువ్వు ఉండాలనే విషయాన్ని దేవుడు మనకు బోధించుకుంటూ వచ్చాడు. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు కూడా మనకి అనేక రీతులుగా హెచ్చరికలు కూడా చేశాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారని, అన్యాయం చేయ ప్రతివాడు యెహోవాకు అసహ్యుడని,
తర్వాత ఆయన దృష్టికి న్యాయమైన దాన్ని చేసి మనం ఆయన ఆజ్ఞల ప్రకారం కట్టడల ప్రకారం నడుచుకుంటే నేను ఐగుప్తీయులకు వచ్చిన రోగాలలో ఏది మీకు రానివ్వనని, మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనేనని, అలాగే కనాను యాత్రకు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇజ్రాయేలీలతోటి మీరు ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకొనున్నట్లుగా మీరు న్యాయమును తప్పక అనుసరించువారై ఉండాలి అని ఖచ్చితంగా దేవుడు ఆ విషయాలన్నిటినీ కూడా మాట్లాడాడు, హెచ్చరిక చేశాడు. ఈ దినం కూడా మరికొన్ని విషయాలను, నిన్నటి దినానైతే మనకు దేవుడు తానే న్యాయకర్త అయిన దేవుడని, దీనులకు ఆయన న్యాయం చేసేవాడని, ఆయన తప్పక న్యాయం తీరుస్తాడని, నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు ఖచ్చితంగా నీ ఎడల న్యాయం తీరుస్తాడని, అయితే అడిగితే త్వరగా న్యాయం తీరుస్తాడనే విషయాన్ని మనం చూసాం. ఈ దినం ఈ న్యాయానికి సంబంధించిన మరొక విషయాన్ని మీ ముందు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈ నిన్నటితోనే ఈ టాపిక్ని ముగించేసి మరొక టాపిక్లోకి మనం వెళ్దామని అనౌన్స్మెంట్ చేశాను. కానీ ఆశ్చర్యంగా ఈరోజు ఒక దేవుని సేవకుడు ఫోన్ చేశాడు నాకు. ఒక దైవజనుడు నాకు ఫోన్ చేసి, మరి లైవ్లో అయితే ఆయన చూస్తున్నట్టు నాకేం అనిపించలేదు, కానీ ఒకవేళ తర్వాత ఏమన్నా చూస్తున్నాడేమో. ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీ మెసేజ్లు నేను కొన్ని దినాలుగా గమనిస్తున్నాను. నిజంగా మీరు చెప్పే వాక్యం షుగర్ కోటెడ్ ప్రసంగం కాదండి, షుగర్ కోటెడ్ మెసేజెస్ కాదు, అవి చాలా లోతుగా లోతైన ఉపదేశం కలిగి ఉన్నాయి, అవి నిజంగా సత్యంగా యథార్థంగా ఉన్నాయి, నాకు చాలా నచ్చినాయి పాస్టర్ గారు అని ఆయన నన్ను ప్రశంసించబోయాడు. ఏముందిలేండి దేవుని కృపే కదా అని నేను తేలిగ్గానే మాట్లాడాను. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా, పాస్టర్ గారు మీరు ఈ టాపిక్ ప్రారంభించినప్పుడు నేను మరలా తర్వాత మీకు కొన్ని విషయాలు చెబుతాను అని మీరు కొన్ని విషయాలు చెప్పారు, అవి ఎప్పుడు చెబుతారా అని నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. అంటే ఏందండి, నేను దాదాపుగా అన్నీ నేను చెప్పానని అనుకుంటున్నాను. లేదు పాస్టర్ గారు, మీరు ఒక ధ్యానంలో క్రియా న్యాయం గురించి, విశ్వాస న్యాయం గురించి నేను తర్వాత చెప్తానన్నారు, దానికోసం నేను ఎదురు చూస్తున్నాను, అది నాకు చెప్పండి, అది 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 తెలియపరచండి పాస్టర్ గారు అని అన్నాడు. అప్పుడు నాకు వెంటనే గుర్తుకొచ్చింది, ఓహో ఇది చెప్తానన్నాను కదా, నేను మర్చిపోయాను కదా అని. అంటే నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, కొంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నారు, చాలా జాగ్రత్తగా వింటున్నారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మరి నేను ఎప్పుడు ఆ మాట వినలేదు. ఆయన షుగర్ కోటెడ్ ప్రసంగం కాదండి అన్నాడు. షుగర్ కోటెడ్ అంటే తీయని మాటలతో రకరకాలుగా నవ్వించుకుంటా చెప్పేది కాదు, కానీ సత్యంతో యథార్థంతో కూడి ఉన్నదని ఆయన మాట ఆయన చెప్పినప్పుడు వాక్యాన్ని బట్టి, ఓహో ఈ రీతిగా కూడా దేవుని వాక్యం కొంతమందిలో క్రియ చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను, సంతోషం వేసింది. ఆయనకి చెప్పాను, ఈరోజు తప్పనిసరిగా దాని గురించి చెప్తానండి, నేను మర్చిపోయిన విషయాన్ని నాకు జ్ఞాపకం చేశారని చెప్పి ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేశాను. ఆ విషయమై ప్రభు ఎదుట నేను ప్రార్థించి ఆ విషయాలు పొందుకొని మీ ఎదుట మీకు ఇప్పుడు బోధించడానికి సిద్ధంగా ఉన్నాను. న్యాయం రెండు రకాలు.
ఇక మనం టాపిక్లోకి వెళదాము. న్యాయం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 2 న్యాయములు మనకు కనబడుతున్నాయి. 2 న్యాయములు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం దీన్ని ధ్యానం చేయబోతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 2 న్యాయములు. ఈరోజు అంశం ఏంటంటే 2 న్యాయాలు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మీరు ఒక్కసారి బైబిల్ ఉన్నవాళ్ళు 27వ వాక్య భాగాన్ని కానీ మీరు చదివితే ఆ వాక్య భాగములో ఈ విషయం రాయబడి ఉంది. ఏంటంటే, నేను చదువుతాను. కాబట్టి అతిశయ కారణమెక్కడా, అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. ఇక్కడ అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో న్యాయాన్ని గురించి 2 మాటలు రాయించాడు. ఒకటి క్రియా న్యాయము, రెండవది విశ్వాస న్యాయము. క్రియా న్యాయము, విశ్వాస న్యాయం, 2 న్యాయములు. ఒకటి క్రియా న్యాయము, రెండవది విశ్వాస న్యాయము. క్రియా న్యాయము, విశ్వాస న్యాయాన్ని మనం డిఫైన్ చేయాలి అంటే, అర్థం కావాలి అంటే మీకు ఈ విషయం తెలియాలి. ఒకటి, క్రియా న్యాయము అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. క్రియా న్యాయము అంటే క్రియలు అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అని అర్థం. విశ్వాస న్యాయం అనేదాన్ని ధ్యానం చేసేటప్పుడు విశ్వాసము అనగా యేసుక్రీస్తు నందలి విశ్వాసము అని అర్థం. ఇప్పుడు క్రియా న్యాయములో క్రియలు ప్రాధాన్యం, విశ్వాస న్యాయములో విశ్వాసం ప్రాధాన్యం. క్రియా న్యాయములో వారి క్రియలను బట్టి వారికి న్యాయం తీర్చబడుతుంది. విశ్వాస న్యాయములో వారి విశ్వాసమును ఆధారం చేసుకొని వారికి న్యాయం చేయబడుతుంది. ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వాటి పేరులోనే ఉదహరిస్తూ దాని గురించిన కొన్ని విషయాలు అక్కడ స్పష్టంగా చెప్పాడు. ఒకటి క్రియా న్యాయము, రెండోది విశ్వాస న్యాయం. మీరు ఈ వాక్యాన్ని నేను చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వాక్య భాగాన్ని మనం చదువుదాం. 20వ వాక్య భాగాన్ని. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు నీతిమంతుడని తీర్పు తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు. అది క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారికందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏమండి, మనం న్యాయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడేమో నీతిని గురించిన వాక్యం మీరు చదువుతున్నారు కదా, దానికి దీనికి పొత్తు కుదరట్లేదేంది అన్నట్టుగా అనిపిస్తుంది కదా. న్యాయం గురించి మాట్లాడతా నీతిలోకి వెళ్ళిపోయారేంటి అని అనుకుంటున్నారు కదూ.
మీ సందేహాన్ని నివృత్తి చేస్తాను. మీరు ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము 94వ కీర్తన 15వ వాక్య భాగాన్ని కానీ మీరు చదివితే మీ సందేహం నివృత్తి చేయబడుతుంది. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము. బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తెరిచి ఆదివారం ఆరాధనలో ఎంత శ్రద్ధగా దేవుని వాక్యం వినడానికి కూర్చుంటామో అదే రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు శ్రద్ధ కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని ఆలకంగా వింటే నువ్వెంతో ధన్యుడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది శ్రద్ధగా ఆయన మాట నువ్వు వినాలి అని చెప్తుంది. 94వ కీర్తన 15వ వాక్యాన్ని నేను చదువుతాను. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. కొద్ది సమయం నా మాటలు మీరు వినాలని కోరుతున్నాను. 15వ వాక్యంలో అసలు ఈ కీర్తన ప్రారంభంలోనే దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆయనకు స్తోత్రం చేస్తూ ఆయన ఏమని ప్రస్తుతిస్తున్నాడంటే 94వ కీర్తన 2వ వాక్యంలో భూలోక న్యాయాధిపతి లెమ్ము, ప్రతిఫలమిమ్ము, ప్రతీకారము తీర్చుకో. అంటే ఒక రకంగా మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి ఈ కీర్తనలో ఆయన ఒక న్యాయాధిపతిగా, ఏ న్యాయాధిపతి ఇక్కడ అంటున్నాడు? భూలోక న్యాయాధిపతి. అంటే సర్వభూమి మీద అంతటి మీద ఆయన న్యాయము జరిగించువాడు. కాబట్టి మీరు కానీ కీర్తనల గ్రంథం 89వ కీర్తన 14వ వాక్యాన్ని చదివితే అక్కడ ఈ మాట రాయబడి ఉంటుంది. 89వ కీర్తన 14వ వాక్యం. 89:14 కీర్తన 89:14లో నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. ఇదే మాట 97వ కీర్తన 97వ కీర్తన 2వ వచనంలో కూడా ఉంటుంది. 97వ కీర్తన 2వ వచనంలో కూడా ఉంటుంది. నీతి న్యాయములు మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అసలు దేవుని సింహాసనమునకు ఆధారమైన విషయాలే ఏంటంటే నీతి న్యాయాలని దేవుని వాక్యం చెప్తుంది. నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారం అంట. బైబిల్ గ్రంథంలో కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకున్న పదం వాటి కోవకు చెందింది, ఆ కోవకు చెందిందే. నీతి న్యాయాలు విడదీయలేం, భయభక్తులు విడదీయలేం, తల్లిదండ్రులు విడదీయలేం. అవి జంట పదాలు, అవి జంటగా ఉంటాయి, కలిసి ఉంటాయి. ఈ జంట పదాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి కలిసి ఉంటేనే ఫలితం ఉంటుంది. అవి ఒక్కొక్కటి ఉంటే ఉపయోగం ఉండదు. కేవలం ఇప్పుడు తల్లిదండ్రులు అనే పదం ఉంది. ఇప్పుడు పిల్లలు ఉండాలి అంటే తల్లి ఉండాలి, తండ్రి ఉండాలి. తండ్రి లేకుండా పిల్లలు పుడతారా? తండ్రి ఉన్న తల్లి లేకుండా పిల్లలు పుట్టిద్దా? అవ్వదు కదా. తల్లి ఉండాలి, తండ్రి ఉంటేనే ఫలం బిడ్డగా కనబడుతుంది మనకి. అలాగే భయము ఉండాలి, భక్తి ఉండాలి.
భయము భక్తి రెండూ ఉంటేనే యెహోవా యందలి భయభక్తులు జ్ఞానానికి మూలం అన్నాడు. రెండూ ఉంటేనే. అలాగే నీతి ఉండాలి, న్యాయం కూడా ఉండాలి. నీ బ్రతుకులో నీతి ఉండాలి, న్యాయము ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే దేవుని సింహాసనం నీలో స్థాపించబడింది. ఎందుకంటే అసలు దేవుని సింహాసనంకి ఆధారమైన విషయమే నీతి న్యాయాలని దేవుని వాక్యం చెబుతుంది. అంటే ఎక్కడ నీతి న్యాయం రెండు కలిసి ఉంటాయో అక్కడ దేవుని సింహాసనం తప్పనిసరిగా స్థాపించబడి ఉంటుందని దాని అర్థం. ఇవి విడదీయడానికి వీలు లేనటువంటి పదాలు ఇవి. అవి విడదీయడానికి వీలు పడదు, అవి కలిసి ఉండాలి. దేవుని వాక్యంలో భక్తుడు అంటున్నాడు, నీతిని స్థాపించడానికి న్యాయపు తీర్పు జరిగింది. అంటే న్యాయం అనే దాన్ని ఎందుకోసము దేవుడు నియమించాడయ్యా అంటే నీతిని స్థాపించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిని స్థాపించడానికే న్యాయం. అవును, సహజంగా మనం ఆలోచన చేద్దాం. ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటున్నారు. వారిద్దరిలో ఒకరు మంచివారు, ఒకరు చెడ్డవారు. ఇద్దరు కొట్లాడుకుంటున్నప్పుడు ఆ వివాదాన్ని పరిష్కరించడానికి ఆ న్యాయము తీర్పు జరిగే విషయంలో మంచివాడికి ఇతని యందు ఏ తప్పు లేదు అని నిర్ధారణ చేయటం వలన, ఆ విధమైన న్యాయపు తీర్పు తీర్చటం వలన అతడు నీతిమంతుడు అని సమాజంలో అతనికి సాక్ష్యం కలిగింది. నేను చెప్తున్న విషయాన్ని మీరు మనసు పెట్టి ఆలోచించాలి. నేను చెప్పిన విషయం మీకు అర్థమవుతుందా? అర్థమైంది అన్నోళ్ళు ఒక లైక్ కొట్టండి. మరి నాకు అర్థం కావాలంటే ఎలా తెలియదు, మీరు నాకు కనబడరాయే. రైట్, మళ్ళొకసారి చెప్తాను. అంటే మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, మళ్ళొకసారి చెప్తాను. ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. వాళ్ళల్లో ఒకతను మంచివాడు, అతని యందు ఏ తప్పు లేదు. ఒకతను చెడ్డవాడు, ఇతనే కావాలని అతని మీద గొడవ పడ్డాడు. ఇప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఒక న్యాయపీఠం దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక న్యాయం అనేది అక్కడ చెప్పబడుతుంది కదా. ఆ న్యాయపు తీర్పు వలన మంచివాడి యొక్క మంచితనం బయటకు వచ్చింది. అంటే ఏ తప్పు చేయనటువంటి వాడు న్యాయపు తీర్పులో నిర్దోషిగా బయటికి వచ్చి, న్యాయం ఏమని చెప్పింది? న్యాయం అంటే కోర్టు ఏమని? ఇతని యందు ఏ పాపము లేదు, ఇతని యందు ఏ దుష్కార్యం లేదు, ఇతను ఆ పని చేయలేదు అని ఎప్పుడైతే న్యాయము నీతిమంతుని పక్షంగా వచ్చిందో అప్పుడు అతడు నీతిమంతుడు అని సమాజములో అతడు నీతిమంతుడు అని సమాజంలో సాక్ష్యం వచ్చింది. కీర్తనల గ్రంథంలో ఈ విషయాన్ని చెప్తూ, న్యాయం ఎందుకు దేవుడు నియమించాడు అంటే నీతిని స్థాపించడానికే న్యాయాన్ని. అంటే న్యాయము ద్వారానే నీతిని స్థాపించగలుగుతాం. న్యాయము ద్వారా నీతి ఎలాంటిది అనేది డిసైడ్ చేయబడింది. ఏది మంచో, ఏది చెడో, ఏది క్రమమో, ఏది అక్రమమో, ఏది శిక్షింపదగిన నేరమో, ఏది గణపరచదగినటువంటి యోగ్యతో న్యాయమును బట్టి తెలియపరచబడింది. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, నీతిని స్థాపించడానికి
న్యాయపు తీర్పులు జరుగుతాయి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. న్యాయం ఎందుకయ్యా అంటే నీతిని స్థాపించడానికే న్యాయం ఉండాలి. నీతిని స్థాపించడానికే న్యాయం. ఈ నీతి న్యాయాలు ఎలాంటివి, వీటి మధ్యలో ఉన్న రిలేషన్ విడదీయలేదని చెప్పాను కదా మీకు. ఈ నీతి న్యాయాల మధ్యలో ఒక రిలేషన్ ఉంది, ఒక సంబంధం ఉంది. దేవుడు ఈ రెండింటిని ఒకదాంతో పోల్చాడు. అది ఎలాంటిది, అది దేంతో పోల్చాడు అనే విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఒకసారి మీరు ఈ వాక్యాన్ని మీరు చదవండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 17వ వాక్యం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17వ వాక్యం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా 28 17వ వాక్య భాగం. నేను న్యాయమును కొలనూలుగాను నీతిని మట్టపు గుండుగాను పెట్టేదను. దేవుడు నీతి న్యాయములను యెషయా గ్రంథంలో దేనితో పోల్చాడంటే గుండు నూలుతో పోల్చాడు. గుండు నూలు. జాగ్రత్తగా వినండి. నీతి న్యాయములను దేవుడు దేంతో పోల్చాడంటే గుండు నూలుతో పోల్చాడు. గుండు నూలు అంటే ఏంటి? జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యంలో దేవుడు అంటాడు, జెరుబ్బాబేలు చేతిలో గుండు నువ్వులుండుట చూచి యెహోవా నేత్రాలు సంతోషపడుతున్నాయి, యెహోవా ఆనందిస్తున్నాడు అనే మాట రాయబడింది. గుండు నూలు అంటే ఏంటి? గుండు నూలు. మనం ఎప్పుడన్నా ఇల్లు కట్టుకునేటప్పుడు, తాపి మేస్త్రి గోడ కట్టేటప్పుడు ఇటుకలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పేరుస్తాడు. ఒక వరుస కట్టిన తర్వాత రెండవ వరుస, దాని మీద మూడవ వరుస, దాని మీద నాలుగవ వరుస, అలాగా నిలువెత్తుగా గోడను బిల్డప్ చేయటం జరిగింది. ఈ గోడను నిర్మించే క్రమంలో తాపీ మేస్త్రి చేతిలో ఉండే ఒక అద్భుతమైన పనిముట్టు ఏంటంటే గుండు నూలు. ఒక వరుస కంప్లీట్ అయ్యి మరొక వరుస దాని మీద కట్టబడేటప్పుడు కరెక్ట్గా లెవెల్గా అది కట్టబడుతుందా లేదా అనే దాన్ని తెలుసుకోవటం కోసం, అది చక్కగా కట్టబడటం కోసం అతడు ఈ గుండు నూలును ఉపయోగిస్తాడు. గుండు నూలు అంటే ఒక తాడు ఉంటుంది, ఆ తాడుకి కింద ఒక బరువైన గుండ్రటిది వేలాడుతూ ఉంటుంది. ఈ తాడుని పైనున్నటువంటి కట్టుబడి యొక్క వరుసకు ఆనించి కింద ఉన్నటువంటి మట్టపు గుండును ఆ తాడుకది వేలాడుతూ ఉంటే కింద పునాది రాయి మీద, కింద పునాదిగా ఉంచబడిన రాయి మీద అది ఏ కోణంలో అయితే ఉందో, ఏ లెవెల్లో అయితే ఉందో అదే లెవెల్లో ఎగ్జాక్ట్గా, అంటే అటు పక్కకు కానీ ఇటు పక్కకు కానీ తొలగకుండా ఉందో లేదో ఈ గుండు నూలు ద్వారానే తెలుసుకుంటాడు. ఒకవేళ లేకపోతే ఆ రాయిని కొంచెం లోపల నొక్కటమో, ఒకవేళ లోపలకు పోయి ఉంటే బయటికి లాగటమో, కిందనున్న రాతి వరుస మీదే ఆ వరుస కరెక్ట్గా ఇలా కోఇన్సిడెన్స్ అయ్యేటట్లుగా ఆ కట్టడం అనేది చేయటం జరుగుతుంది. అలాంటి కట్టడం ఒకవేళ ఆ గుండు నూలు కానీ లేదనుకోండి, పైకి వెళ్ళే కొద్దీ ఏమైందో తెలుసా? కింద వెంట్రుక వాసిలో తప్పిపోయినా సరే ఆ వెంట్రుక వాసి మందం అలా పైకి వెళ్ళే కొద్దీ ఇలాగ ఒకదాని మీద ఒకటి రావాల్సింది ఇలా వంకర పోయి గోడంతా అలా పడిపోద్ది. అంటే ఒక కట్టడం చక్కగా తిన్నగా ఏ వంకర లేకుండా స్ట్రైట్గా కట్టబడాలి అంటే, చక్కగా కట్టబడాలి అంటే గుండు నూలుతోనే సాధ్యమయ్యిద్ది. గుండు నూలు లేకుండా బద్దబెట్టి ఇలా తిప్పాడా, కొన్ని చోట్ల డొప్పలు వస్తాయి, కొన్ని చోట్ల బయటికి బొజ్జలు వస్తాయి, రకరకాలుగా
ఆ గోడ వంకర టింకరగా కట్టడం అయిపోద్ది. కాబట్టి గుండు నూలు, నీతి న్యాయాలను దేవుడు దేంతో పోల్చాడంటే ఈ గుండు నూలుతో పోల్చాడు. గుండు నూలులో రెండు ఉంటాయి. ఒకటి మట్టపు గుండు అంటే బరువుగా కింద వేలాడేది. రెండోది కొలనూలు. కొలనూలు అంటే తాడు, దాన్ని వేలాడుతున్న తాడు. ఈ తాడుకి మెజర్మెంట్ ఉంటుంది, మెజరింగ్ లైన్ అంటారు దాన్ని. కింద దాన్ని వెయిట్ అంటాడు. అయితే గుండు నూలు లేకుండా ఒక నిర్మాణం కడితే అది ఒక క్రమం లేకుండా, ఒక పద్ధతి లేకుండా వంకర టింకరగా ఎలాగ అయిపోద్దో అలాగే నీతి న్యాయాలు కానీ నీ జీవితంలో లేకపోతే నీ ఆత్మీయ కట్టడం కూడా వంకర టింకరలుగా ఉంటుంది. ఒక క్రమంగా ఉండదు, ఒక పద్ధతిగా ఉండదు. అందుకే నీతి న్యాయాలు దేవుని సింహాసనానికి ఆధారాలు. నీతి న్యాయాలు ఎలాంటి అంటే, నీతి న్యాయాలు కానీ నీలో ఉంటే నీ ఆత్మీయ కట్టడం ఎలా ఉంటుందో తెలుసా? అది బహు చక్కగా ఒక క్రమం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం అమర్చబడుతుంది. అలాగా నీతి న్యాయాలకు ఉన్నటువంటి రిలేషన్ అలాంటిది. న్యాయం అనే కొలనూలును ఆధారంగా చేసుకొని నీతి అనే మట్టపు గుండు వేలాడుతూ ఉంటుంది. అందుకే మన జీవితంలో మనం నీతి న్యాయాలతో జీవించడం ఎంత అవసరం. ఈవెన్ మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా అధికారుల గురించి, అధిపతుల గురించి ఏమని ప్రార్థన చేస్తారు? వారు నీతి న్యాయ యథార్థతలు కలిగి ప్రజలను పరిపాలించినట్లుగా సహాయం చేయండి. ఎవరికి? ఏలికలకి. రాజ్యాన్ని పరిపాలించే రాజుకు నీతి న్యాయాలు లేకపోతే రాజ్యం అల్లకల్లోలం అయిపోద్ది. నీతి న్యాయాలు రైట్. మళ్ళీ నేను ముందుకు వస్తున్నాను. న్యాయం ఎందుకయ్యా అంటే నీతిని స్థాపించడానికి. ఆమీన్, హల్లెలూయా. న్యాయం ఎందుకయ్యా అంటే నీతి అంటే ఏంటో తెలియచేయడానికి, నీతిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, నీతిని స్థాపించడానికి న్యాయము ద్వారానే అది నీతిని స్థాపించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యంలోకి వచ్చినప్పుడు రెండు న్యాయాలు ఉన్నాయి ఇక్కడ. రెండు న్యాయాలు, ఒకటి క్రియా న్యాయము, రెండోది విశ్వాస న్యాయము. ఈ న్యాయాలు ఎందుకయ్యా అంటే నేను ముందే చెప్పాను మీకు, నీతిని స్థాపించడానికి అని. న్యాయం ఎక్కడ ఉంటుందో అక్కడ నీతి అంటే ఏంటో బయటకు వచ్చింది, నీతి అంటే ఏంటో తెలియపరచబడింది. న్యాయం దిగి వచ్చిన చోట నీతి అనేది ప్రత్యక్షపరచబడింది. క్రియా న్యాయము, విశ్వాస న్యాయం అనబడిన రెండు న్యాయములు ఉన్నాయి. అయితే క్రియా న్యాయం గురించి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. క్రియా న్యాయం అంటే ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు 20వ వాక్యంలో, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా. ధర్మశాస్త్ర సంబంధమైన న్యాయం అనేది ఎందుకంటే నీతిని స్థాపించడానికి, నీతి కొరకు న్యాయం. దేవుని న్యాయం ఎందుకయ్యా అంటే నిన్ను నన్ను నీతిమంతులుగా చేయటం కొరకు దేవుని న్యాయం. రెండు న్యాయాలు ఉన్నాయి, ఒకటి క్రియా న్యాయము, రెండవది విశ్వాస న్యాయం. క్రియా న్యాయంలో ఒక వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడుగా ఎప్పుడు తీర్చబడతాడయ్యా అంటే రోమా 3:20వ వాక్యం, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు.
ధర్మశాస్త్రం వల్ల పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇక్కడ ఒక విషయానికి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనుషుల్ని నీతిమంతులుగా చేయడం కొరకు ముందు ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనిషి కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా మారలేకపోయాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథంలో మనకు 2 నిబంధనలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన. నీది పడిపోయింది. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రము, దాని కట్టడలు, దాని విధులు, దాని బలులు, దాని అర్పణలు, దాని సంబంధమైనవన్నీ కూడా పాత నిబంధన. క్రొత్త నిబంధన అంటే యేసు ప్రభువారు వచ్చే ముందు, యేసు ప్రభువారు వచ్చిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు, ఇవన్నీ క్రొత్త నిబంధన. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. రాబో దినములలో నేను క్రొత్త నిబంధన, నా జనులతో నేను క్రొత్త నిబంధన చేయుదును. అసలు దేవుడు క్రొత్త నిబంధన చేయడానికి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి క్రొత్త నిబంధనను ఆయన తీసుకురావడానికి గల కారణం ఏంటి? హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదివితే ఈ ధర్మశాస్త్రము అనేది రాబోచున్న మేలుల ఛాయయే గాని నిజస్వరూపము కాదు అన్నాడు. నిజస్వరూపము క్రీస్తులో ఉంది అన్నాడు. అంటే క్రీస్తు ఈ లోకమునకు రావాల్సిన అవసరత ఉంది, కానీ దానికి ఒక సమయం ఉంది. అందుకే అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ కాలంలో క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రజలను నీతిమంతులుగా చేయడానికి కావలసినటువంటి దానిని స్థాపింపబూనుకుంటాడు. ఆ కార్యం జరిగేంత వరకు, ఆ సమయం వచ్చేంత వరకు ప్రజలు కట్టు లేకుండా తిరగకూడదని, ఎవరిష్టానుసారంగా వాళ్ళు స్వేచ్ఛగా జీవించకూడదని, అలా ఒకవేళ జీవిస్తే అది చాలా మానవ జాతికి చాలా ప్రమాదకరమైన విషయమని గ్రహించి ధర్మశాస్త్రమును దేవుడు బాలశిక్షకుడుగా ఇచ్చాడంట. బాలశిక్షకుడుగా ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే క్రీస్తు వచ్చేంత వరకు కూడా, క్రీస్తు ద్వారా లోకములో నీతి స్థాపింపబడేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ బాలశిక్షకుడైన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవాలి అని, ఆ సమయం వచ్చేంత వరకు దీన్ని అనుసరించి నడవాలని ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. అయితే ధర్మశాస్త్రం ఏం చేసింది? దేవుని ఎదుట మనుష్యులను నీతిమంతులుగా తీర్చలేకపోయింది. అది తీర్చలేదు కూడా. ఎందుకంటే కోడల యొక్క రక్తం, ఎడ్ల యొక్క రక్తం, గొర్రెల యొక్క రక్తం మనిషి పాపాల నుండి విమోచించి నీతిమంతునిగా చేయలేదు. క్రీస్తు రక్తమే మనల్ని కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా చేసింది. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అంటే, అదిగో ధర్మశాస్త్రములో ఉన్నటువంటి క్రియలన్నీ కూడా జరగబోతున్నటువంటి, క్రీస్తులో నెరవేరబోతున్నటువంటి కార్యములకు ధర్మశాస్త్రము ఒక సూచనగా ఉంది. అందుకే ఇక్కడ మాట అన్నాడు, మీరు చూడండి 20వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్ర
పాపమనగా ఎటుదో తెలియబడుతుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఇస్తున్నారు. ధర్మశాస్త్రం కూడా సాక్ష్యం చెప్తుందంట. ఏమని చెప్తుంది? ఈరోజు ధర్మశాస్త్రం దహన బలి గురించి చెప్తుంది. ఈ దహన బలి ఏమని సాక్ష్యం ఇస్తుంది అంటే, ఇదిగో క్రీస్తు రాబోతున్నాడు. ఈరోజు మీరు గొర్రెను దహన బలి ఇచ్చినట్లుగా, ఇదిగో ఒక దేవుని కుమారుడు ఈ లోకంలోకి దిగివచ్చి తన్ను తానే వధింపబడిన గొర్రె పిల్లగా దేవునికి బలవబోతున్నాడు అనే దానికి సాక్ష్యం ఇచ్చడానికి ధర్మశాస్త్రం సాక్ష్యం ఇస్తుంది. అంటే మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాత నిబంధన అంతా కూడా క్రీస్తులో నెరవేరుచున్నటువంటి కార్యములకు పాత నిబంధన ఒక ప్రవచనం. పాత నిబంధన ప్రవచనాలు క్రీస్తులో నెరవేరుతాయి, నెరవేరే కార్యములవి. క్రీస్తు రాకమునిపే, క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు జీవితంలో ఏం జరుగుతాయో, క్రీస్తు ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో, క్రీస్తు ద్వారా ఎలా నీతిమంతులం అవుతామో, ఆ విషయాలన్నీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలలో అంతర్ధానంగా మర్మయుక్తంగా దాచబడి ఉన్నాయి. అవి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా నేను చెప్పింది? అందుకే నాడు ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల యొక్క ఛాయ గలదియే కానీ నిజస్వరూపము కాదన్నాడు. ఛాయ అంటే ఏంది? ఒక నీడుందంటే ఖచ్చితంగా దాని సంబంధమైన ఒక వస్తువు ఉండి తీరాలి. ధర్మశాస్త్రంలో చెప్పబడిన విషయాలన్నీ ఒక ఛాయగా ఇక్కడ చెప్పబడుతున్నాయి అంటే దాని సంబంధమైన నిజ స్వరూపం క్రీస్తులో ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాలము సంపూర్ణమైతే కానీ క్రీస్తు ఈ లోకానికి రాలేడు. అందుకే ఆయన వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తు ఈ లోకమునకు వచ్చినను వాక్యము సంపూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది అని చెప్పి ఉన్నాడు. కాలం సంపూర్ణమైనప్పుడు, కాలం సంపూర్ణం అవటం అంటే ఏంటో దేవుని చిత్తం మీద తర్వాత ఒకసారి చెప్తాను. మళ్ళీ నేను ఆ టాపిక్లోకి వెళ్ళలేను. మరి క్రీస్తు వచ్చేంత వరకు ప్రజలను విచ్చలవిడిగా వదిలేద్దామా? ఏ క్రమం లేకుండా, ఏ కట్టుబాటు లేకుండా, ఏ పద్ధతి లేకుండా సమాజంలో ఎవడు ఇష్టం వచ్చినట్టు వాటిని బతికడానికి వదిలేద్దామా? అలా వదిలితే మనుషుల్లో అరాచకత్వం బయలుదేరిద్ది. అసలు శాంతి సమాధానాలు ఉంటాయా? ఒక క్రమం ఉంటుందా? ఒక పద్ధతి ఉంటుందా ప్రతిదానికి? అందుకే దేవుడు క్రీస్తు వచ్చేంత వరకు కూడా బాల శిక్షకునిగా ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన యందలి విశ్వాసము మూలముగా మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాను. అంతవరకు కూడా నేను ఇచ్చిన ఈ బాల శిక్షకుని కింద మీరు నడుచుకోండి, మీ క్రియలను బట్టి నేను నీతిమంతులుగా చేస్తాను అని దేవుడు క్రియాన్యాయాన్ని నియమించాడు. ఆ క్రియాన్యాయం ఏం చేసింది? ధర్మశాస్త్రాన్ని దేవుడు అప్పగిస్తే ధర్మశాస్త్ర ప్రకారము జీవించడం ఏ మనిషి వల్ల కాలేదంట, ఎవ్వరి వల్ల అవ్వలేదంట. అందువల్ల ఆ ధర్మశాస్త్రం ఏమైందంటే మనుషులందరినీ పాపులుగా చేసి దేవుని ఎదుట నిలబెట్టింది. ఏదైతే మనుషుల్ని నీతిమంతులుగా చేసి నిలబడుతుంది అని చెప్పేసి దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడో, ఆ ధర్మశాస్త్ర ప్రకారము మనుషులు జీవించలేనందువల్ల ఆ ధర్మశాస్త్రమే వారి మీద నేరారోపణ చేసి దేవుని ఎదుట దోషులుగా చేసి నిలబెట్టింది. నీతిమంతులుగా చేసి నిలబెడుతుంది అనుకొని దేవుడిస్తే కారణం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా అన్ని విషయాలలో
మనం తప్పిపోయిన వారం అవుతామంట. యాకోబు రాసిన పత్రికలో చెప్తాడు. ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. ధర్మశాస్త్ర మనము ధర్మశాస్త్ర ప్రకారం అంట ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా కూడా క్షమించండి, అది వెతుకుతున్నాను దేవుని వాక్యాన్ని. ఒకవేళ లైవ్లో వాళ్ళకు దొరికితే రెఫరెన్స్ కింద పెట్టండి. ఏరా ఒక్క ఆజ్ఞలో మనం విడిచిపెట్టినా కానీ అన్ని ఆజ్ఞలో మనము దోషివవుతున్నామని రాసి ఉంటుంది. ప్రియులారా, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. యాకోబు పత్రిక సహోదరులు పెట్టారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. ఎస్ ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకునియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకునియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఒక్క ఆజ్ఞ విషయంలో, ధర్మశాస్త్రంలో అన్ని నెరవేర్చినా కూడా ఒక్కదాని విషయంలో తప్పిపోయాడు అనుకో, అప్పుడు ఏం జరిగిద్దంటే, ఎవడను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, తొట్టిల్లిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అంటే ధర్మశాస్త్ర ప్రకారము అన్నీ చేస్తేనే నీతిమంతుడు. ఏ ఒక్కటి ఇంత నువ్వు మిస్ చేసినా, తొట్టిల్లినా కూడా నువ్వు నీతిమంతుడు కానే కావు. అందువల్ల ఆ ధర్మశాస్త్ర ప్రకారము ఎవ్వరూ జీవించలేకపోగా అందరూ దానివలన అపరాధులుగా తీర్చబడి దేవుని ఎదుట దోషులయ్యారు. కాబట్టి ఏమండి, ఈ ధర్మశాస్త్ర ప్రకారం అన్న మనుష్యుల్ని నీతిమంతులుగా చేసి నిలబడదాం అనుకొని దేవుడు క్రియా న్యాయమును పెడితే, ఏమండి, ధర్మశాస్త్ర ప్రకారం ఎవ్వరు కూడా ఆ క్రియా న్యాయమును బట్టి ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. అందుకని క్రీస్తే దిగి వచ్చి ఆయన తన రక్తాన్ని మనందరి పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన దోషాల కొరకు ఆయనే తన రక్తాన్ని కార్చి మన పాపములన్నిటికీ క్షమాపణ కలగజేసి ఆయన నిత్య బలి చేశాడంట. అంటే సదాకాలం నిలిచే బలి అప్పగించాడంట. ఆయన తన ప్రాణాన్ని నీకు పాపముల కొరకు బలిగా అర్పించినప్పుడే నీ పాపములన్నిటినీ కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు.
దాని ద్వారా మనము సదాకాలమునకు సంపూర్ణులుగా చేయబడతామని దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది. అందుకనే ప్రధాన యాజకుడు మారవలసిన అవసరం లేదు, ఏటా బలులు అర్పించవలసిన అవసరం లేదు. కానీ క్రీస్తునందలి విశ్వాసం ఉంచితే చాలు నీతిమంతులం అవుతామని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులరా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్రియా న్యాయమును బట్టి ఎవరునూ నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి ఎవరు నీతిమంతులు కాలేకపోయారు. అందువల్ల దేవుడు ఆ క్రియ, ఆ న్యాయాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని, వాటన్నిటిని కొట్టివేశాడు. ఇప్పుడు చూడండి, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్పు తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈ ధర్మశాస్త్రంతో పెట్టుకుంటే ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరునూ కూడా నీతిమంతులుగా చేయబడలేరని దేవుడు గ్రహించి దేవుడు ఏం చేశాడంటే ఈ ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతిని బయలుపరిచాడంట. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలు కూడా సాక్ష్యం అంట. ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా కాకుండా వేరుగా దేవుని నీతి ఎలా బయలుపరచబడుతుంది అంటే, నేను ముందే చెప్పాను, నీతిని బయలుపరిచేదే న్యాయం, నీతిని స్థాపించేదే న్యాయం, నీతిమంతులుగా తీర్చేదే న్యాయం. మనం చదివాం ఇందాక, నీతిని స్థాపించుట కొరకు న్యాయపు తీర్పు జరిగిద్ది అని. మరి ధర్మశాస్త్ర సంబంధమైనగా నీతిమంతులుగా తీర్చబడకపోతే ఆ క్రియా న్యాయాన్ని కొట్టివేసి దానికి బదులుగా వేరుగా దేవుని నీతి బయలుపరిచాడంట. ఎలా బయలుపరిచాడు? విశ్వాస సంబంధమైన న్యాయము ద్వారా బయలుపరిచాడంట. విశ్వాస సంబంధమైన న్యాయం ఏం చెప్తుంది? క్రియా న్యాయము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నీతిని ఆరోపిస్తే, విశ్వాస న్యాయము క్రీస్తు యేసునందలి విశ్వాసముంచుట ద్వారా మనల్ని దేవుని ఎదుట నీతిమంతులుగా చేస్తున్నాడు. ఈ విషయాన్ని చెప్తున్నాడు. మీరు 22వ వాక్యం, అది యేసుక్రీస్తునందలి, అంటే ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి ఎలాగుందయ్యా అంటే, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్బాయ్, ఈ క్రియలన్నీ ఇవన్నీ మీరు చేయటం మీకు అసాధ్యం అని చెప్పి ప్రభు ఏం చేశాడంటే వాటన్నిటిని నెరవేర్చి దాన్ని తీసేసేసి మనందరి కొరకు ఆయన పాప క్షమాపణ కొరకు రక్తాన్ని కార్చినప్పుడు దేవుడు ఏమని డిసైడ్ చేశాడంటే, యేసుక్రీస్తు కార్చిన రక్తము మూలముగా ప్రజలందరికీ పాపక్షమాపణ కలుగుతుంది కాబట్టి నా కుమారుడైన క్రీస్తుని ఎందరైతే నమ్ముతారో వారందరికీ, విశ్వసించిన వారందరికీ నీతిమంతులు అవుతారు అని విశ్వాస న్యాయమును దేవుడు నియమించాడంట. క్రియా న్యాయం విఫలమైతే దానికి బదులుగా దేవుడు ఏమి నియమించాడు? విశ్వాస న్యాయమును నియమించాడంట. మరొకసారి చదువుతున్నాం, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారికందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇందాక మనం చెప్పాం కదా, ధర్మశాస్త్ర క్రియల ప్రకారం ఎవరు కూడా నీతిమంతులుగా కాలేకపోయారు. ఎందుకంటే అందరూ పాపులుగా తీర్చబడ్డారు. ఒక్క విషయంలో తప్పిపోయినా అన్ని విషయాల్లో తప్పిపోయినట్టు అయిపోయి అందరూ పాపులుగా చేయబడ్డారు. అదే మాట ఇక్కడ చెప్తున్నారు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వల్ల ఉపేక్షించినందున
ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. కాబట్టి అతిశయం ఎక్కడా? అది కొట్టివేయబడను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను. క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. క్రియా న్యాయమును కొట్టివేశాడు దేవుడు. విశ్వాస న్యాయమును అమలు చేస్తున్నాడు. ఇప్పటి కాలమును బట్టి దేవుని న్యాయం ఎలాగుందయ్యా అంటే విశ్వాస న్యాయము. 2 న్యాయాలు ఉంటాయని మీకు చెప్పాను. మొదటిది క్రియా న్యాయము. ఇది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నిన్ను నీతిమంతుడని తీర్చిద్ది. క్రియా న్యాయం మూలముగా ఎవడును నీతిమంతుడు కాలేకపోయాడు. అందరూ పాపులైపోయారు. కాబట్టి దేవుడు తన కుమారుడైన క్రీస్తును పంపించి పాపములకు బదులుగా శిక్ష ఆయన మీద వేసి ఆ ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి దాన్ని తీసివేసి దానికి బదులుగా నూతనమైన నీతిని స్థాపించాడు. విశ్వాస సంబంధమైన న్యాయము మూలముగా, విశ్వాస న్యాయము మూలముగా నీతిని స్థాపించాడు. ఈ నీతికి కావలసిన క్రియలు కాదు, క్రీస్తు యేసునందలి విశ్వాసము. దీని గురించి చెప్పుకుంటూ కిందకు వచ్చి 4వ అధ్యాయంలో మీరు గమనించండి. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలిగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరు నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడని లేఖనం చెప్పబడుతుందని చెబుతూ, అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినను అనుకొనుచున్నాం కదా. మంచిది. అది ఏ స్థితి యందు? సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడు? అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగానా లేకపోతే విశ్వాసం మూలంగానా అని చెప్తున్నాడు. 11వ వాక్యంలో, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతను తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకే అతను సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నీతి అనేది ఎలాగ ఆరోపించబడుతుంది అంటే, ధర్మశాస్త్రం రాక మునుపు కూడా అబ్రహాము అనబడినటువంటి విశ్వాసులకు తండ్రి అని పిలువబడినటువంటి మన పితరుడైనటువంటి అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు ఎలా ఎంచాడంటే నీతిగా ఎంచాడంట. కాబట్టి మన పితరుడైన అబ్రహాము క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ఎలాగైతే నీతిమంతుడని దేవుని చేత తీర్చబడ్డాడో అదే విశ్వాస న్యాయాన్ని క్రీస్తు ద్వారా స్థాపించాడు ప్రభు. క్రీస్తు యేసునందలి విశ్వాస మూలముగా. ఎందుకంటే ఆయనలో మన పాపమంతటికి పరిహారం చెల్లించబడింది. క్రీస్తులో మన పాపములన్నీ ఆయన మీద మోపబడి వాటన్నిటికీ పరిహారం చేయబడింది. కాబట్టి విశ్వసించువాడు ఉచితంగా క్రీస్తునందు ఆ పాప పరిహారాన్ని పొందుకుంటున్నాడు. కాబట్టి విశ్వాసం మూలముగా దేవుని యందు నీతిమంతుడని, ఆయన రక్తము నందలి విశ్వాసం మూలముగా మనము ఆయన రక్తము నందలి విశ్వాసం మూలముగా నీతిమంతులమని చేయబడుతున్నామని ఎందుకన్నాడంటే, మనల్ని నీతిమంతులుగా చేయకుండా అడ్డుకుంటున్న పాపమును ఆయన రక్తముతో కడిగివేశాడు. కాబట్టి యేసుక్రీస్తునందలి రక్తము మూలముగా విశ్వాసము ద్వారా మనము నీతిమంతులమని తీర్చబడుతున్నామన్నాడు. ఇది విశ్వాస సంబంధమైన న్యాయం.
ధర్మశాస్త్ర సంబంధమైన న్యాయానికి క్రియలున్నట్టుగానే విశ్వాస సంబంధమైన న్యాయానికి కూడా క్రియలు ఉన్నాయి. అందుకే యాకోబు అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు. అయితే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వంటి క్రియలు కాదు విశ్వాస న్యాయములో ఉండే క్రియలు. ఈ రెండిటికి తేడా ఉంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతి ఎలా ఆరోపించబడుతుందో నేను చెప్తాను. విశ్వాస సంబంధమైన నీతి వలన విశ్వాస సంబంధమైన న్యాయాన్ని బట్టి నీతి ఎలా ఆరోపించబడుతుందో ఈ రెండింటి మధ్య ఒక స్పష్టమైన తేడా మీకు చెప్తాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ప్రకారం ఒక వ్యక్తి నరహత్య చేయకూడదు అని రాసి ఉంది ఆజ్ఞ. నరహత్య చేయనంత వరకు అతడు ఆ క్రియను ధర్మశాస్త్రం చెప్తున్న దాన్ని పాటించినంత వరకు అతడు నేరస్తుడు కాదు. అంటే ఒక వ్యక్తిని చంపనంత వరకు నేరస్తుడు కాదు, చంపినప్పుడే నేరస్తుడు అవుతున్నాడు. అలాగే మరొక విషయాన్ని కూడా చెప్తాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతి ఎలా ఆరోపించబడుతుందో. ఇప్పుడు వ్యభిచరించవద్దు అన్నాడు. అంటే ఒక వ్యక్తి ఆ వ్యభిచారం అనే క్రియను తన శరీరముతో తాను చేయనంత వరకు, ధర్మశాస్త్రాన్ని ఫాలో అయినంత వరకు అతడు నీతిమంతుడు. కానీ విశ్వాసమూలమైన నీతి అలా ఆరోపింపబట్టలా. నువ్వు చేస్తున్న క్రియను బట్టి ఆరోపింపబడకుండా దీనికి కూడా క్రియ ఉంది. కానీ ఈ క్రియలు ఎలాగున్నాయో చెప్తాను. ఈ క్రియ ఎలాగున్నాయంటే, నీ సహోదరుని చూసి పనికి మాలినవాడా, ద్రోహి అని అంటేనే నువ్వు కత్తి తీసుకుని వెళ్ళి చంపక్కర్లేదు. నువ్వు అలా మాట్లాడితేనే, అతని మనస్సుకు గాయం కలగజేస్తేనే నువ్వు నరహత్య చేసింది దాంతో సమానం అంటున్నాడు. నువ్వు వెళ్ళి ఆ స్త్రీతో పాపం చేయక్కర్లేదు. నువ్వు నీ హృదయంలో నువ్వు అలాగా మోహపు చూపుతో చూస్తేనే హృదయంలో ఆ క్రియను చేసినట్టే అంటున్నాడు. అంటే మీకు ఇక్కడ ఒక స్పష్టంగా ఒక తేడా చెప్తాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ కంటికి కనబడితేనే, కంటికి కనబడకపోతే లేదు. కానీ విశ్వాస సంబంధమైన క్రియకు కంటికి కనబడాల్సిన అవసరం లేదు. మీకు ఒక విషయం తెలుసా? విశ్వాసానికి అసలు నిర్వచనం ఏంటో తెలుసా? అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువే విశ్వాసం. అదృశ్యమైనవి అంటే నీ కంటికి కనబడేవి కాదు. విశ్వాస సంబంధమైన క్రియలు కూడా కంటికి కనబడేవి కావు. అవి హృదయానికి సంబంధించినవి, అవి అంతరంగానికి సంబంధించినవి. విశ్వాసం అంటేనే లేని దానిని ఉన్నట్టుగా చూడగలగడం అంటుంది. అంటే అదృశ్యమైన వాటిని చూచేది విశ్వాసం. అసలు విశ్వాసం అంటేనే ఆ సబ్జెక్టే అసలు అదృశ్య సంబంధమైనవి. బయటికి అంటే నేను మీకు ఎలా చెప్పాలి, క్రియా న్యాయము మనిషిని ఎలా నీతిమంతులుగా చేస్తుందంటే, కంటికి కనబడే క్రియల ద్వారా నీతిమంతుడని అపరాధని చెప్తుంది. కానీ విశ్వాస మూలమైన న్యాయము కూడా క్రియలున్నాయి. కానీ ఆ క్రియలు ఎలాంటివంటే ఇవి కంటికి కనబడేవి కావు, కంటికి కనబడేవి కావు, నీ అంతరంగానికి సంబంధించినవి. నువ్వు ఇక్కడ యాక్షన్ చేయక్కర్లేదు, క్రియ చేయక్కర్లేదు. నీ తలంపు వస్తే చాలు, నీ చూపు పాడైతే చాలు, నువ్వు సణుక్కుంటే చాలు లోపల. విశ్వాస మూలమైన నీతి, విశ్వాస న్యాయం నిన్ను ఎలా నీతిమంతులుగా చేసిద్దంటే, ఇక్కడ ఈ న్యాయానికి కూడా క్రియలు ఉన్నాయి. కానీ ఆ క్రియలు కంటికి కనబడే క్రియలు కాదు. అర్థమవుతుందండి నేను చెప్పింది? మీకు 2 ఆజ్ఞలు చెప్పాను. ఒకటి నరహత్య, ఒకటి వ్యభిచారం. కంటికి కనబడే అంటే కంటికి కనబడేటట్లుగా క్రియ చేయక్కర్లేదు. బయటికి
ఆ క్రియ జరిగినట్టుగా బయటికి జరిగినట్టుగా చేయక్కర్లేదు, కానీ అంతరంగంలో జరిగితే చాలు. క్రియ బయటికి కనబడక్క, ఎందుకంటే ఇది విశ్వాస సంబంధమైన న్యాయం. విశ్వాసం కంటికి కనబడేది కాదు, క్రియ కంటికి కనబడింది. విశ్వాసం కంటికి కనబడదు, అది హృదయానికి సంబంధించింది. అదృశ్యమైన వాటికి రుజువే విశ్వాసం. కాబట్టి విశ్వాస న్యాయము ఎవరిని నీతిమంతులుగా తీర్చిదంటే, విశ్వాస సంబంధమైన అడుగుజాడలలో ఎవరైతే నడుచుకుంటారో వారినే విశ్వాస సంబంధమైన న్యాయము నీతిమంతులుగా తీర్చిది. అందుకే ఇక్కడ అన్నాడు 12వ వాక్యంలో, రోమా 3:4-12 నేను చదువుతున్నాను. మరియు సున్నతి గల వారికి తండ్రి ఎగుట కనగా సున్నతి మాత్రము పొందిన వారు గాక, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనుకు కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడులను బట్టి నడుచుకుని వారికి తండ్రి ఎగుటకు అతడు ఆ గుర్తు పొందెను. విశ్వాసం యొక్క అడుగు జాడలున్నాయి. అందుకే యాకోబు రాసిన పత్రికలు అన్నాడు, విశ్వాస సంబంధమైన న్యాయానికి కూడా క్రియలున్నాయి. అలాంటి క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఒంటిగా ఉండి చచ్చిపోద్దంట, మృతమైంది అయ్యిద్దంట. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. సో ఇక్కడ క్రియా న్యాయమును బట్టి అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి ఎవడు నీతిమంతుడని తీర్పు తీర్చబడ్డాం. అందుకే దేవుడు దాన్ని కొట్టివేసి, దాన్ని తీసివేసి, దాని స్థానంలో విశ్వాస న్యాయమును దేవుడు అమలుపరుస్తున్నాడు. ఈ విశ్వాస న్యాయము ఒక రకంగా చెప్పాలంటే క్రియా న్యాయము కంటే కూడా ఇంకా ఖచ్చితత్వంలో న్యాయం. అది పరిశుద్ధత అయితే ఇది అతి పరిశుద్ధత అనుకోండి. ఇది నీతి అంటే ఈ ఒకవేళ క్రియా న్యాయం నీతి అంటే విశ్వాస న్యాయం అధిక నీతి. దాని మీద ఇది ఒక మట్టు పైకే ఉంది కానీ కిందకు లేదు. అంటే న్యాయం తారుమారవలేదు. ఇక్కడ మీరు గమనించాలి. న్యాయం ఎత్తేసాడు అనుకోమాకండి దేవుడు. న్యాయం తారుమారవలేదు, ఇంకా క్షుణ్ణంగా, ఇంకా పర్ఫెక్ట్గా న్యాయ విధిని నియమించాడు. అందుకే ఇప్పుడు నీతిమంతులుగా మనం చేర్చబడాలి అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి, కేవలం ఆయన నా రక్షకుడు, నా పాపాల కొరకు ఆయన మృతి నొందాలి అంటే కాదు, ఆ ఒక్క విశ్వాసమే కాదు. యేసునందు విశ్వాసం ఉంచటం రక్షణలో తొలిమెట్టు. అది పర్ఫెక్షన్ కాదు, ప్రారంభమే కానీ పర్ఫెక్షన్ కాదు. అది ప్రారంభం. క్రీస్తు యేసునందలి విశ్వాసం అనేది నీ రక్షణకు ప్రారంభమే కానీ పర్ఫెక్షన్ కాదు అది. సో విశ్వాసం యొక్క అడుగు జాడలు ఉన్నాయి. ఆ అడుగు జాడలలో నీవు అడుగులు వేసుకుంటూ నువ్వు ముందుకు సాగినప్పుడే నువ్వు సంపూర్ణత చెందుతావు. అప్పుడే నువ్వు పరిపూర్ణంగా నీతిమంతుడు అని తీర్చబడతావు. ఏదో కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచితే సరిపోదు. నువ్వు మారు మనసు పొందాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. దేవుని వాక్యం చెప్తున్నటువంటి క్రీస్తు మనకు ఎదుట ఉంచినటువంటి మాదిరిని అనుసరించి నీ జీవితంలో నువ్వు నడవాలి. విశ్వాస సంబంధమైన క్రియలు చాలా ఉన్నాయి. విశ్వాస సంబంధమైన ఈ పోరాటంలో, ఈ క్రియలలో నీ జీవితాన్ని నువ్వు సంపూర్ణమయ్యే దిశగా నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని, క్రీస్తును నీ ముందు మాదిరిగా పెట్టుకొని, అన్ని విషయాలు సరిచేసుకుంటూ, నిన్ను నువ్వు దిద్దుకుంటూ, విశ్వాస న్యాయం మూలంగా నీతిమంతుడు అని తీర్పు తీర్చబడాలి.
అందుకే ఇక్కడ అతిశయ కారణం కొట్టివేయబడిందని చెప్పాడు. విశ్వాస సంబంధమైన నీతిలో, న్యాయంలో అతిశయ కారణం కొట్టివేయబడింది. అంటే ఏ మనిషి కూడా నేను ఇది చేసినందువల్ల నీతిమంతున్నయ్యా అని చెప్పుకునే అతిశయం లేకుండా కొట్టివేశాడు దేవుడు. నువ్వు చేసిన ఏ క్రియను బట్టి కూడా నువ్వు నీతిమంతుడు అని తీర్చబడవు. ఇజ్రాయేలీలు, యూదులు వారి స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతిని తృణీకరించారంట. ఒకవేళ ఏ వ్యక్తి అయినా సరే నేను ఇట్టి క్రియల ద్వారా నీతిమంతున్నవుతానని నమ్మి అలా ప్రయత్నం చేస్తే తన స్వనీతిని స్థాపింపబూనుకుంటున్నాడని అర్థం. ఆ వ్యక్తి దేవుని ఎదుట అంగీకరించబడ్డం. ఎందుకు దేవుడు క్రీస్తు ద్వారానే రక్షణ అని చెప్పాడు, క్రీస్తే మార్గం అని చెప్పాడంటే విశ్వాస మూలమైన నీతికి ఆధారమే యేసుక్రీస్తు. కాబట్టి క్రియల మూలముగా నువ్వు ఎన్నడూ నీతిమంతుడుగా తీర్చబడలేవు నువ్వు. అందుకే విశ్వాస న్యాయమును దేవుడు నియమించి ఆ న్యాయాన్ని అనుసరించి నడుచుకోమంటున్నాడు. ఆ న్యాయాన్ని బట్టి నీ జీవితాన్ని కట్టుకోమంటున్నాడు. నేను ఇంతకుముందే మీకు చెప్పాను, నీతి న్యాయములకు మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిదంటే కొలనూలు మట్టపు గుండు ఈ రెండిటితో సంబంధించింది. ఎవరైతే కొలనూలు మట్టపు గుండును ఉపయోగించి నిర్మాణం చేపడతారో ఆ నిర్మాణం చక్కగా వచ్చింది. తాపి మేస్త్రి చేతిలో ఉంటుంది ఆ గుండు నూలు. ఇటుక మీద రాయి ఒక క్రమంగా, ఒక పద్ధతి ప్రకారంగా వాటిని అనుసరించి కట్టబడుతుంది. ఆ కట్టడం చక్కని కట్టడంగా అమర్చబడుతుంది. అలాగే విశ్వాస మూలమైనటువంటి నీతిని వెంటాడవలసిన వారంగా మనం ఉన్నాం. ఇప్పుడున్న కాలమును బట్టి దేవుడు ఇప్పుడు మనకి అనుగ్రహించినటువంటి నీతిని బట్టి, క్రియా న్యాయమును బట్టి కాక విశ్వాస న్యాయము మూలముగా మనం నీతిమంతులు మనం చేయబడుతున్నాం. కాబట్టి ఆ న్యాయానికి సంబంధించి నీతిని నీకు ఆరోపించే క్రియలు అనగా విశ్వాసం యొక్క అడుగు జాడలలో నువ్వు నడుచుకోవాలి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు చదివితే మనకు ముందు వెళ్ళినటువంటి పితరులు ఉన్నారు. వాళ్ళ యొక్క విశ్వాసపు అడుగు జాడలు అక్కడ ఖచ్చితంగా రాయబడ్డాయి. ఒక దేవుని బిడ్డగా నీవు క్రియలు లేని విశ్వాసం కలిగి ఉంటే అది మృతమైంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, విశ్వాసం అంటే కేవలం నమ్మటమే కాదు, నమ్మిన నీవు విశ్వాస సంబంధమైన క్రియలలో నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. అన్ని క్రియలు ఈ దినం చెప్పడానికి వీలు పడదు. మన సమయం అయిపోతుంది. ప్రభు చిత్తమైతే రేపటి దినమందు మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినం 2 న్యాయముల గురించి మా ఎదుట నువ్వు నిలబెట్టావు. క్రియా న్యాయము, విశ్వాస న్యాయము. క్రియా న్యాయము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా మనుష్యులను నీతిమంతులుగా చేయుట కొరకు నియమింపబడిందని, కానీ ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన, ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయిన వారమై, తొట్టిల్లిపోయిన వారమై, ఏ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి మేము నీతిమంతులుగా తీర్చబడుట కొరకు ఆ క్రియా న్యాయాన్ని నియమించామో ఆ ధర్మశాస్త్రమే ఆ క్రియా న్యాయము ఎదుట మమ్మల్ని దోషులుగా నిలబెట్టి ఏ మనిషిని కూడా ప్రభువా నీతిమంతుడిగా చేయలేకపోయిన కారణమును బట్టి దానిని కొట్టివేసి దాని స్థలములో ప్రభువా దానికి బదులుగా నాయన నీ కుమారుణ్ణి లోకములోకి పంపించి క్రియా న్యాయములకు సంబంధించిన న్యాయపు శిక్షంతటిని కూడా, మా పాపములకు తగిన శిక్షంతటిని కూడా మా రక్షకుడైన యేసుక్రీస్తు మీద వేసి క్రియా న్యాయమును నెరవేర్చి దాన్ని ఎత్తివేసి దాని స్థానంలో విశ్వాస న్యాయమును ప్రవేశపెట్టిన దేవుడో ప్రభువా. ఈ విశ్వాస న్యాయమును బట్టి క్రీస్తు యేసునందలి విశ్వాస మూలముగా మేము రక్షణ పొందుతామని, క్రీస్తు యేసునందలి రక్తమునందలి విశ్వాస మూలముగా మా పాపములకు క్షమాపణ కలిగి నీతిమంతులమవుతామని, అంత మాత్రమే కాకుండా
విశ్వాస న్యాయములకు సంబంధించినటువంటి క్రియలు అనగా విశ్వాసం యొక్క అడుగుజాడలను మేము అనుసరించాలని ప్రభువా, మరి ధర్మశాస్త్ర క్రియల ద్వారా వచ్చే నీతి కంటే కూడా విశ్వాసమైన మూలమైన నీతి ఇంకా ఎంతో శ్రేష్టతలోకి మమ్మల్ని నడిపిస్తుందని, మరింత పరిశుద్ధులుగా మరింత శ్రేష్ఠులుగా నీ ఎదుట నిలబడుతుందని, అన్నిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభువా మా మధ్య ఉంచి ఈరోజు చాలా విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఈ విషయాలన్నిటినీ వీటన్నిటి మీద నీ రక్తంలో ముద్రిస్తున్నాను ప్రభువా. విన్న ప్రతి బిడ్డ విషయంలో అద్భుతమైన కార్యం చేయండి. నీ వాక్యం యొక్క లోతుల్లోకి వాళ్ళు వెళ్ళి దాని మూలాలు చూడడానికి సహాయం చేయండి. మీరు బ్లెస్ చేసి ఆశీర్వదించండి. ఈ దినపు ధ్యానాన్ని దీవించండి. ఈ లైవ్ ద్వారా మాత్రమే కాదు, ఇంకా దాని తర్వాత కూడా ఇంకా అనేక మంది ప్రభువా ఈ వాక్యాన్ని చూస్తున్నారు ప్రభువా. వారందరూ కూడా బ్లెస్ అవ్వడానికి ఈ వాక్యం వింటుండగానే ప్రభువా, పేతురు మాటలు వింటుండగానే అభిషేకం ఎలా దిగి వచ్చిందో, కొర్నేలి ఏంటో వాళ్ళందరూ ఎలా స్పందించబడారాక దేవుని మాటలు వింటుండగానే ప్రతి ఒక్కరిలో మార్పు అద్భుతంగా కలగడానికి సహాయం చేయండి. దీవించి మహిమ పొందండి. ఇది ఇంకా అనేక చోట్లకు షేర్ చేయబడడానికి, అనేక మందికి ఆశీర్వాదకారణంగా ఉండడానికి సహాయం చేయండి. నీ అభిషేకమును ఈ వర్తమానంలో మీద ముద్రిస్తున్నాను ప్రభువా. దీవించి మహిమ పొందు. వాక్యమైన బిడ్డల్లో శరీర బలహీనతలన్నీ తొలగించండి, శక్తినివ్వండి, ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు. ప్రభు చిత్తమైతే రేపటి దినమందు కూడా 7:30 గంటల కల్లా మనం దేవుని సన్నిధిలో కూర్చుందాం. మరలా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ సమయంలో సబ్స్క్రైబ్ చెప్పడానికి మా మధ్యలో ఐజక్ బాబు ఉన్నాడు. దేవుని పేరిట నా శుభాత వందనాలు. సో మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్లోరియస్ గాస్పెల్ VZM అనే ఛానల్ను యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్లో అయితే ఎలీషా ముప్ప అని కొట్టండి, మీకు ఈ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇంకా ఈ వీడియోస్ అనేకలకు షేర్ చేయండి. ఈ వీడియోస్ అది యూట్యూబ్లో డౌన్లోడ్ అయి ఉండిద్ది. సో ఈ వీడియో కూడా కొంచెంసేపు తర్వాత అప్లోడ్ చేయబడి ఉండిద్ది. ఎలీషా ముప్ప అని ఫేస్బుక్ ఛానల్ను సబ్స్క్రైబ్ యూట్యూబ్ అయితే గ్లోరియస్ గాస్పెల్ VZM ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.